ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి మే 3వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలు దాటితే ఒక సమస్య రాబోతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. మీకు ఒక గండం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో మే 3వ తేదీన ఏం జరగబోతుంది? ఆ రోజు శనివారం మధ్యాహ్నం 2 గంటలు దాటితే ఎటువంటి సమస్య రాబోతుంది? మీకు ఎలాంటి గండం పొంచి ఉంది? కాబట్టి మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? మరి ఇందుకు సంబంధించి తులారాశి వారు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కోబోతున్నారు? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. పోతున్నారు. అసలు తులారాశి వారికి సంబంధించి మే 3వ తేదీ నుంచి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? అనుకూలంగా ఉందా? ప్రతికూలంగా ఉందా? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచారం ప్రకారంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజులు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును సైతం పొందుతారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరిగిపోతుంది. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, అదేవిధంగా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఇలా ఎక్కువగా వస్తూనే ఉంటాయి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఏ విషయాలకి మీరు కలలు కన్నారో తులారాశి వారు, మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు డిజైన్ చేసుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రానుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభాలు వస్తాయి. మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు ఈ యొక్క తులారాశి వారు. అవునండి, మీరు వింటుంది నిజమే. జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం మిమ్మల్ని వరించబోతుంది. ఈ యొక్క అదృష్ట యోగం వల్ల తులారాశి వారి జీవితం తలరాత మారబోతుంది. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇకపోతే ఈ యొక్క సమయంలో మీరు అకస్మాత్తుగా ఆకస్మికంగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క అవకాశం అసలు వదులుకోవద్దు. వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధిస్తారు. ఇక ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు, దూర ప్రయాణాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇక మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం అనేది ఉండదు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీరు వృద్ధి చేయడం జరుగుతుంది. సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కోర్టు తగాదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు.
ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పు చోటు చేసుకుంటే గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి. వారిచ్చే సలహాలు సూచనలను అసలు పెడచెను పెట్టొద్దు. ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి యొక్క ఆశీస్సులతో మీకు మీ సొంతం కాబోతుంది. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి జాతకం ప్రకారం ఒక సమస్య పొంచి ఉంది అనుకున్నాం కదా. అవునండి, మీరు వింటుంది నిజమే. తులారాశి వారికి మే 3వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత ఒక సమస్య రాబోతుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. మీకు గండం పొంచి ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. ఎందుకంటే మీకు ఈ సమయంలో ఒక ప్రమాదం బారిన మీరు పడబోతున్నారు. అవునండి, తులారాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క రాశిలో పుట్టిన అందరికీ ఇలా కాదండి, కొంతమందికి మాత్రమే, అతి కొద్ది మందికి మాత్రమే వాహన గండం సంభవించబోతుంది. మరి మీరు ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా వాటిని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం బెటర్. మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం వంటివి అస్సలు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వెహికల్స్ జోలికి మీరు పోవద్దు. ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావండి. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, చెప్పలేము. కాబట్టి మీకు వాహన గండం పొంచి ఉందని జ్యోతిష్యులు చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా లేదంటే మీ ప్రాణాలకి ముప్పు రావచ్చు. మీకు వాహన గండం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అస్సలు మనం అంచనాన్ని వెయ్యలేము. కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. ఇకపోతే తులారాశి వారు వీలైతే మీకు గనక వీలైనట్లయితే ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకనంటే తులారాశి వారికి మనం గుర్తుపెట్టుకోండి, మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలండి. ఈ యొక్క విషయంలో మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. చాలా అలర్ట్గా ఉండాలి. అలాగే వేరొకరి బైక్స్పై వెళ్ళటం, ఇతరుల కార్లో ట్రావెల్ చేయడం, ఇలా ఏ రకంగా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుంది. ఏముందిలే ఇక్కడికే వెళ్ళొచ్చేద్దాంలే అని వెహికల్లో కనుక వెళ్తే వెనక్కి తిరిగి వస్తారని గ్యారంటీ లేదు తులారాశి వారు. జ్యోతిష్యులు చెప్పిన మీకు గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యులు చెప్పింది మీకు ముందుగానే చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉందండి తులారాశి వారు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి తులారాశి వారు. ఇకపోతే ఈ సమయంలో తులారాశి వ్యక్తిని మీకున్న సమస్యలు, కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రకాల పరిహారాలు ఉన్నాయండి. మరి ఆ పరిహారాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. గురువారం రోజు తులారాశి వారు గురు ఆలయానికి వెళ్ళి అక్కడ శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయటం వల్ల ఈ యొక్క రాశి వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించండి. అక్కడ 11 ప్రదక్షిణ చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఇక తులారాశి వారు లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే తులారాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళిని గనక చదివితే చాలా మంచిదండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి. అయితే ఈ యొక్క రాశి వారికి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. మీకు శని దశ యోగిస్తుంది. శనివారం ఈ యొక్క రాశి వారికి సంబంధించి శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించండి. శని బాధ నుంచి బయటపడతారు. ఇకపోతే తులారాశి వారు ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం దుర్గాయ నమః అని జపిస్తూ ఉండండి. ఇలా ఈ పరిహారాలు చేయటం వల్ల తులారాశి వారు మీకున్న సమస్యలు, కష్టాలు, బాధల నుంచి బయటపడతారు. అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న పనుల్లో విజయాలను చూస్తారు. సో చూశారు కదా తులారాశి వారు, రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. అదేవిధంగా మనం స్టార్టింగ్లో అనుకున్నట్లు తులారాశి వారికి మే 3వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత ఎటువంటి సమస్య రాబోతుంది, ఎటువంటి గండం పొంచి ఉంది, దాని నుంచి మీరు ఎలా బయటపడాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.